అన్న చెప్పండి, ఇప్పుడు సైకిల్కి ఎదురొస్తే తొక్కుకుండా పోతామంటున్నాడు, గ్లాస్కి ఎదురొస్తే కుమ్ముకుండా పోతామంటున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడొచ్చా? అలా మాట్లాడటం అది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అనేది సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింకులో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. అదే ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కన్ఫర్మ్. కానీ ఏదైతే ఉందో ఆ ఫ్యాన్ రెక్కలు ఈసారి ఇరిగిపోతాయి అని చెప్పేసి నారా లోకేష్ అంటున్నాడు. సైకిల్ తొయ్యటానికి మోడీ, తొక్కడానికి లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురిని ఎండబెట్టుకుని సైకిల్ నెట్టడానికి ఎట్లా గెలవాలనేది ఆలోచన చేస్తున్నది. అంతకు మించి ఏమీ లేదు. 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. 66 లక్షల మందికి ఒక పెన్షన్కి ఒక ఓటు, 2 ఓట్ల కాడికి దాదాపు 1,20,00,000. 20 లక్షల లేబర్లు ఉన్నారు. 20 లక్షల లేబర్లలో 20 40, 1,60,00,000 దాదాపు డిక్లేర్ అయిపోయింది ఓటు శాతం అనేది. కానీ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ, షర్మిలాకి డిపాజిట్లు కూడా రావు. కడప ఎంపీగా డిపాజిట్లు కూడా రావు ఆమెకి. ఆమె తెలంగాణ ఆమె నమ్ముకున్న వాళ్ళు మొత్తం తాలిబొట్టులతో సగా అమ్ముకున్నారు ఆమె పెట్టిన పార్టీ తెలంగాణలో. రేపు వచ్చి తెలంగాణ వాళ్ళంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఈటిపోయిందే కానీ ఆమె కూడా లాస్ లేదు. అటు సంపాదించుకుంది, వాళ్ళ మొత్తం ఆస్తులు తెగనమ్మిచ్చింది. ఆ వల్ల ఏమైతే ఆంధ్రాలో ఏమీ కాదు. ఆ రోజు జగనన్న కోట ఏమన్నది, ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన కుట్రాలకి మళ్ళీ పార్టీ పెట్టింది. అది అటు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, ఏ పార్టీ సపోర్ట్ లేవు. అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఇప్పుడు ఓసీ కులాలు ఉన్నాయి. ఓసీ కులాలు వినుకొని ఉంది. 30% ఓసీ కులాలు ఉంది. 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో 50% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. అది కన్ఫామ్. ఓటు ద్వారా చూపిస్తారు. కానీ వాళ్ళు బయటపడరు. ఓటు రూపంలో వాళ్ళు కూలి పని చేసుకుంటూ మళ్ళాగా బయటపడరు. వాళ్ళు ఓటు రూపంగా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. అది గెలుస్తారంట 100%. చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు. 600 హామీలు ఇచ్చినప్పుడు 6 హామీలు కూడా పూర్తి చేయలేకపోయాడు కదా. ఇంక ఎట్లా నమ్ముతారు జనాలు? నమ్మటానికి ఛాన్స్ లేదు ఇంకా. అది